అంశం: అసాధ్యాలను సుసాధ్యం చేసే విశ్వాసం. ముఖ్యవచనం: విశ్వాసమనున్నది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిదర్శనమునై ఉన్నది. హెబ్రీయులకు 11:1. విశ్వాసమంటే ఏమిటి? చాలామంది చూడనిదే నమ్మరు, కానీ బైబిల్ ప్రకారం చూడకముందే నమ్మడమే విశ్వాసం. మన కళ్లకు కనిపించే పరిస్థితుల కంటే దేవుని వాగ్దానం గొప్పదని నమ్మడమే నిజమైన విశ్వాసం. 2. విశ్వాసం ఎందుకు అవసరం? దేవునిని సంతోషపెట్టడానికి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. హెబ్రీ 11:6. రక్షణ పొందడానికి. మనం క్రియల ద్వారా కాదు, యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాము. జయించడానికి. ఈ లోకాన్ని జయించే శక్తి మన విశ్వాసమే. 3. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం అనేది ఏదో గాలిలో నుండి రాదు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీయులకు ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతామో వింటామో అంతగా మనలో విశ్వాసం బలపడుతుంది. 4. విశ్వాసానికి ఉదాహరణలు. అబ్రహాం తన వృద్ధాప్యంలో కూడా దేవుని మాట నమ్మి అసాధ్యమైన దానిని సాధ్యంగా చూశాడు. పేతురు కేవలం యేసు మాట మీద నమ్మకంతో నీళ్ల మీద నడిచాడు. ముగింపు: ప్రియమైన వార్లారా, మీ జీవితంలో సమస్యలు పర్వతంలా కనిపిస్తున్నాయా? ఆవగింజంత విశ్వాసముంటే మీరు ఆ పర్వతాన్ని చూసి ఇక్కడి నుండి పెకిలించబడి సముద్రంలో పడమని చెబితే అది జరుగుతుందని యేసు చెప్పారు. పరిస్థితులను చూడకండి, వాగ్దానము చేసిన దేవుని వైపు చూడండి. ప్రార్థన: ప్రభువా, మా అల్ప విశ్వాసమును క్షమించి మీ వాక్యము ద్వారా మా విశ్వాసమును బలపరచండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిన్ను నమ్మే కృపను మాకు దయచేయండి. ఆమేన్.